ఏమో చేస్తే నువ్వు ఎక్కడ పాడైపోతావు అని చెప్పి తను చినిగిపోయిన బట్టలు వేసుకొని నీకు మంచి మంచి బట్టలు ఇప్పిస్తాడు రా నాన్న. పాపం తను పరిగికో వికారాబాద్కో పంట మొత్తం తీసుకొని వచ్చిన తర్వాత పంట అమ్మిన తర్వాత ఒక 10,000 జేబులో పెట్టుకొని ఇంటికి వెళ్తూ ఉంటే మధ్యాహ్నం 3 అవుతూ ఉంటుంది, ఆకలి అవుతూ ఉంటుంది నాన్నకు బాగా. నాన్న తిందామని చెప్పి ఒక రెస్టారెంట్ ముందర నిలబడి లోపలికి పోయి బిర్యానీ ఎంత ఉందని చెప్పి చూస్తే 250 రూపాయలు ఉంటుంది. నాన్నకు ఆకలి అవుతూ ఉంటుంది, పేగులు మాడిపోతూ ఉంటాయి. అరే నేను ఈ పూట 250 రూపాయలు పెట్టి బిర్యానీ తింటే నా ఒక్కరి కడుపు నిడుతుంది, అదే ఇంటికి ఏమన్నా తీసుకుపోయినా అనుకో నా పిల్లలు కూడా హ్యాపీగా తింటారని చెప్పి తన కడుపు మార్చుకొని ఇంటికి మీ నాన్న వస్తాడు బాస్. రియల్గా మన నాన్న హీరో కాదా? ఎన్నోసార్లు ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్న నీతో ఫ్రీగా ఉంటే అడగండి, నాన్న నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయని చెప్పి పెద్ద చిట్టా చెప్తాడు బాస్. ఎన్నో అప్పులు ఉన్నాయి నాన్నకు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాన్నకు. అమ్మ మీరు ఆడపిల్లలాగా పుట్టినరు, రియల్గా మీ అమ్మ నాన్నకు సెల్యూట్, మిమ్మల్ని చదివిపిస్తున్నారు. రియల్గా సెల్యూట్ వాళ్ళకి. ఎందుకంటే ఆడపిల్ల పుట్టిందని చెప్పి చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఆడపిల్ల పుట్టినా సరే చదివిస్తున్నారు, రేపు పొద్దున నీ పెళ్ళి ఎట్లా చేయాలని చెప్పి ఇప్పటి నుంచి ఆలోచిస్తారమ్మ. పాపము నా కూతురికి ఎలాంటి భర్తను తీసుకురావాలి, ఎంత కట్నం ఇవ్వాలి, ఎంత బంగారం పోగు చేయాలని చెప్పి పాపం నాన్న పిచ్చోన్లాగా బయట నీ కోసం కష్టపడుతున్నాడు రా. ఈరోజు హ్యాపీగా ఇక్కడ నవ్వుకుంటా కూర్చున్నావు కదా, ఇంటికి వెళ్తే నాన్నని ముఖం మీద తిడుతున్నావు కదా, పెద్దగా అయిపోయినావు అని చెప్పి 10th క్లాస్కి వచ్చినావు అని చెప్పి. కానీ ఈ టైం మీ నాన్న గురించి ఆలోచన చేయి. ఎక్కడనో చేన్లో పని చేస్తున్నాడు పాపం, కూలి పని చేస్తున్నాడు పాపం, ఆటో నడిపిస్తున్నాడు పాపం. 365 రోజులు నీ కోసం పని చేసేటటువంటి కష్టపడేటటువంటి పిచ్చోడురా మీ నాన్న. మరి ఇంకో దేవత గురించి చెప్పున్నా, నిజంగా భగవంతుడు అనేవాడు ఉన్నాడో లేడో నాకైతే తెలియదు, కానీ 9 నెలలు మోసింది బాస్ అమ్మ మనని. కానీ ఇంటికి పోతే అమ్మకు మనం ఏమి ఇస్తున్నాం తెలుసా? నీకేం తెలియదు ఊకో, మాట్లాడక ఎక్కువ తక్కువ మాట్లాడక, నీకేం తెలుసు స్కూల్ గురించి, నీకేం తెలియదు అని చెప్పి అమ్మని చీటికి మాటికి తిడుతున్నాం. రియల్గా గుండె మీద చేసుకొని చెప్పండి, అమ్మతో ప్రేమగా మాట్లాడి ఎన్ని రోజులు అయింది. చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటా నేను, వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినప్పుడు ఎవరి జీవితం నీకు జరగొద్దా నేను అనుకుంటున్నా, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన అమ్మ మన నాన్న మనల్ని వదిలేసి వెళ్ళిపోతారా. ఎందుకంటే పెద్దగా అవుతూ ఉంటారు, వయసు ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి ఏదో ఒక రోజు మన అమ్మ మన నాన్న మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. అమ్మ నాన్న లేని వాళ్ళని అడగండి, వాళ్ళ విలువ ఏందో చెప్తారు. నాన్న లేని వాళ్ళు ఎవరున్నారా ఇక్కడ? వాళ్ళని అడగండి, నాన్న లేని జీవితం ఎంత ఘోరంగా ఉంటుందో. నాన్న లేని వాళ్ళని అడగండి, ఎవరైనా పిల్లల్ని వాళ్ళ నాన్న దొరకపోతే వాళ్ళకి అనిపిస్తుంది, అరే మా నాన్న ఉంటే ఇట్లా తీసుకుపోతుండేనేమో, మా నాన్న ఉంటే స్కూల్కి వస్తుండేనేమో నా గురించి అని చెప్పి చాలా బాధ అనిపిస్తుంది. మరి ఈ రకంగా ఒక తల్లి 9 నెలలు మోస్తుంది మీ అమ్మని ఇంటికి పోతే మనం చీటికి మాటికి తిడుతూ ఉన్నాం, చీటికి మాటికి కసురుకుంటా ఉన్నాం, నీకేం తెలియదు అంటున్నాం. 9 నెలలు కడుపులో మోసేటప్పుడు ఎన్నో హాస్పిటళ్ళు తిరిగింది, ఎన్నో గుడులు తిరిగింది, ఎన్నో మందులు మింగింది, తనకు ఇష్టం లేని ఫుడ్ తీసుకున్నది అమ్మ. స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ బరువు అయితే మన ఫ్రెండ్కి ఇస్తాం పట్టుకోరకో సేపు అని చెప్పి, కానీ లోపల 2 కిలోల బరువు, 2 కిలోల బరువును లోపల పెట్టుకొని 9 నెలలు మోసిందిరా మీ అమ్మ. ఆడపిల్లవో తెలియదు, మగపిల్లగాడవో తెలియదు, అందంగా ఉన్నవో తెలియదు, వికారంగా ఉన్నవో తెలియదు, పుట్టిన తర్వాత వాళ్ళని చూసుకుంటావో తెలియదు, చూసుకోవో తెలియదు. కడుపులో ఉన్నప్పుడు ప్రతిరోజు మురిసిపోయింది, నా కొడుకు ఇట్లుంటాడేమో, నా కూతురు ఇట్లుంటుందేమో అని చెప్పి. 8 నెలల టైం లోపల నువ్వు ఆడుతూ ఉంటే అమ్మ పేగుని గట్టిగా తన్నినప్పుడు విపరీతమైనటువంటి నొప్పి. లేచి ఒక్కసారి కన్నీళ్ళు దూడ్చుకొని పక్కకు నాన్న ఉంటే నాన్న నిద్రలకి లేపి లోపల బాబా ఆడుకుంటున్నారు తెలుసా, లోపల పాప ఆడుకుంటుంది తెలుసా అని చెప్పి మురిసిపోయిందిరా మీ అమ్మ. 9 నెలలు నిన్ను మోసిన తర్వాత ఈ ప్రపంచం లోపలికి నిన్ను తీసుకొచ్చేటప్పుడు మీ అమ్మ నిన్ను ఈ ప్రపంచం లోపలికి ఎట్లా తీసుకొస్తుంది తెలుసా? 2 రకాలుగా తీసుకొస్తుంది బాస్. ఒకటి సిజేరియన్ డెలివరీ, 2 నార్మల్ డెలివరీ. సిజేరియన్ డెలివరీ అంటే ఏందో తెలుసా బాస్? రియల్గా నా జీవితంలో నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాకు అపెండిక్స్ ఆపరేషన్ అయింది. 3 కుట్లు పడితే 3 నెలలు ఇబ్బంది పడ్డా నేను, 3 కుట్లకు 3 నెలలు ఇబ్బంది పడ్డా. సిజేరియన్ డెలివరీ అంటే తల్లి తన కడుపును మొత్తం కోయించుకొని నిన్ను ఈ ప్రపంచం లోపలికి తీసుకొస్తుందిరా. డాక్టర్ అంటాడు, అమ్మ నీ కడుపు మొత్తం కోసి బిడ్డను బయటికి తీయాలంటే ఇప్పటి వరకు ఏ తల్లి కూడా నాకేం కావద్దు అని చెప్పి ఏ తల్లి చెప్పలే. డాక్టర్ ఏమైనా పర్లేదు, కడుపులో ఉన్న బిడ్డకి ఏం కావద్దు డాక్టర్ అని చెప్పినటువంటి గొప్ప దేవతరా.